హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నాకు వచ్చిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు 5 నెలల నుండి జీతాలు రావడం లేదు, ఎట్లా బ్రతకాలి అంటూ కంటతడి పెట్టిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బాకీలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము అంటూ ఆవేదన. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామిని మా జీతాలు మాకు ఇవ్వండని ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. 5 నెలలుగా జీతాలు రాక తినడానికి తిండి లేదు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నామని, కిరాణా దుకాణాల్లో కూడా బాకీకి సామాన్లు ఇవ్వడం లేదని, జీతాలు రాకుంటే మేమెలా బ్రతకాలంటూ కన్నీరు పెట్టుకున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి. మేము మహబూబాద్ జిల్లా గార్ల నుంచి వచ్చామండి. మాకు గత 5 నెలల నుంచి రావట్లేదు. ఈసీజీ టెక్నీషియన్ నేను. మాకు ఎప్పుడూ ఆపలేదు. ఈసారి 5 నెలలు అవుతుంది. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, అసలు పిల్లలను పట్టుకొని మేము పొద్దుగా మళ్ళీ అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది. ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము, కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నామండి. మా జీతం వచ్చేసేసి 20,000 వస్తుందండి. 20,000 వస్తుంది. అవును సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు తినక చాలా జీతాలతో దాదాపు 18 సంవత్సరాలకే చేస్తున్నాం సార్ మేము. ఎలక్ట్రీషియన్లకి అయితే 18,000 సార్. పరిస్థితి ఎట్లా చూస్తారు అంటే మీరు సేవ చేయాలి, మీరు సేవ చేయకపోతే సార్ ఇప్పుడు సీజన్ కూడా మాకు అసలు లీవ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ అనేసి అంటే మేము లీవ్లు ఇవ్వమనేసి అంటున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు గడవకుండా మా పిల్లల ఫీజులు కట్టకుండా ఉంటున్నాం. మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం మేము పొద్దుగా 7ంటికి లేసేసి మేము వచ్చే వరకు 8 అవుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ 2:30, 3 పంపిస్తారు. మాకేమో జీతాలు లేవు, ఏం లేవు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి? 5 నెలలు అవుతుంది. మీరే అంటే రాష్ట్రంలో వెన్నుముకలు అంటారు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు. కరోనా టైంలో కూడా చేస్తాం సార్. కరోనా టైంలో చేసాము, ఇప్పుడు చేసాము. అసలు మాతో పాటు గొడ్డు చాకరీ చేపిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో మంచిగా ఉంటున్నారు. మేము దాదాపు ఇప్పుడు మాకు టీవీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేస్తున్నాము. దాంట్లో అది కాకుండా ఈ ఓపీ రాపిస్తున్నారు సార్. మాకు నాది ఈసీజీ టెక్నీషియన్. ఆ పని అసలు చాలా మంది లేరు కూడా, లేకుండా అసలు వాళ్ళు ఒకళ్ళు 4 జీతం లేదండి సార్, ఆగలేదు సార్. ఒక 2 నెలల్లో కూడా 1 నెల ఉంచేసినా 1 నెల ఇస్తారు. 3 నెలలు అయినా కూడా 2 నెలలు ఇచ్చేసి 1 నెల. ఈసారి అలా ఉన్నది. తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ఏదో రేషన్ బియ్యం అని అవన్నీ చేసుకొని అట్లా తినేస్తున్నాం, కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో భర్తలు కూలీనాలు చేసుకుంటాం, మేము చేసుకోవడం తప్ప ఎప్పుడూ లేదు. అది రెగ్యులర్ చేస్తారేమో ఆశతో మేము చేస్తున్నాం సార్. రెగ్యులర్ కూడా లేదు, ఉన్నదానికి కూడా ఇస్తలేరు సార్. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. మేము సీఎం దృష్టికి వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం. పొద్దున రాగానే ఏం పట్టించుకుంటలేరు కదా సార్. తినడానికి తిండి లేదు సార్, చెప్పుకోవడానికి చిక్కుపోతుంది సార్. 10 అంత కఠినమైన చర్యలు దిగట్టేస్తున్నాం సార్ మేము. అక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి. 26 సంవత్సరాల నుండి మాకున్న తిప్పలు ఇవే సార్. ఎవడట్లా కూడా ఏజెన్సీ వాడు కొత్తడు వస్తాడు, మళ్ళీ కొత్తడు వస్తాడు. వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్. అక్కడ వాని టార్చర్ భరించలేం, అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం. మాకున్న అంత ఘోరంగా ఒక్కోసారి సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నాం సార్. 5 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎట్లా ఉంది? ఎట్లా సార్, మొత్తం బాకీ. కిరాణా కొట్టోడు కూడా సామాన్ ఇస్తలేడు సార్. ఇప్పుడు ఇయ్యబో అంటుడు సార్. వాడు పాత గట్టాన్ని తీసుకున్నాను అంటున్నారు. మంత్రిని కావచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్పట్లేదు. అత్తయ్య అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్. ఇప్పుడు దసరా వస్తుంది సార్, దీపావళి వస్తుంది సార్. పిల్లలు చదువుతున్నారు, ఒక్కొక్కళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నారు సార్. స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి. ఘోరమైన పరిస్థితి సార్. ఎవరికి చెప్పుకుంటారు సార్, ఎవరు న్యాయం చెప్తలేడు. ఇంకా కొంత ఘోరమా సార్. తిండి కూడా లేదు సార్. అది కూడా కష్టమే సార్, అతి కష్టం. మేము చేసేది 15,000, 12,000
నెలల జీతంకి ఏమవుతుంది సార్ మాకు? అది కూడా ఇస్తలేరా? అది కూడా చక్కగా వస్తలేదు సార్. అది ఘోరం సార్. పిల్లల్ని అయితే బయట కొట్టేస్తారు. మరి ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు ఎట్లా చదువుకుంటారు? మరి వాళ్ళు బతిలాడుతున్నారు సార్. ఇంటికాడ ఉంటున్నారు వారం రోజులు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్. రేపు వస్తే ఎల్లుండి వస్తే ఇంకో నెల ఇట్లాంటి పరిస్థితి సార్ మాది. ఇంత ఘోరంగా మేము ఇన్ని రోజులు నుంచి చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏమి స్పందన ఎవరు పట్టించుకోలేదు సార్. ఏ స్పందన లేదు, ఏం లేదు. చేస్తే చేయం లేకపోతే బంద్ కానీ కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి ఏజెన్సీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేస్తే చేరాబాయి లేకపోతే బంద్ గా అంటాడు. వేరే పెట్టుకుంటారు. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? 5 నెలలు ఇది రన్నింగ్ నెలలు. 5 నెలలు రన్నింగ్ నెలలు. ఎంఏనో పని చేస్తా 5 నెలలు జీతం లేదు. మా పిల్లలు ఉన్న 4 స్కూల్లో చదువుతారు. రూమ్ కిరాయి వెళ్ళాలా? మా బతికి ఈ వయసులో కూడా ధర్నాలకు వస్తున్నావు నువ్వు? కొట్టాలంటే అందరు యూనియన్ ప్రెసిడెంట్ చెప్పిండు రమ్మని అందరికి. బాకీలు తీసుకొని వచ్చినాం. పైసలు లేకుండా బండి కిరాయి లేకుండా ట్రైన్ తోనే వచ్చినాం. 15 మంది వచ్చినాం. 15 మంది జీతాలు లేకపోతే ఎట్లా గడుస్తుంది? ఏం చేస్తాం? ఆడ బాకీలు చేసి గడుపుతాం. బాకీలు వాళ్ళ కదా రూమ్ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఎట్లా ఖాళీ చేస్తారు? ఏం చెప్తుంది గవర్నమెంట్? అసలు మీ పట్ల 5 నెలలు అంటే ఏంది సార్? ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకు చెప్పండి. అంటే మీరే వెన్నుముక లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు రోజు డ్యూటీలు చేస్తేనే ప్రజలు కూడా మంచిగా ఉంటారు. రెగ్యులర్ వాళ్ళు కరెక్ట్ జీతం వస్తుంది. మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు రాదు? మళ్ళీ అలా కింద పడి జీతం చేయాలా? మేము వాళ్ళు పని చేస్తారు అంతే, మేము కూడా అంతే పని చేస్తాం. వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తాం. పోస్ట్ మాస్టర్ చేస్తాం, ఏమేమో చేస్తాం. గలీజ్ పనులు మొత్తం మేము ఇద్దరం ఉంటున్నారు. మాది గలీజ్ పనులు అన్ని చేసే మేము జీతాలు మాకు కావాలని వచ్చినాం. వస్తే మాకు మా యూనియన్ ప్రెసిడెంట్ సార్కి అలాగే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం పద్ధతి అది. మేము మా పైసలు చెప్పేందుకు వచ్చినాం. మాకు జీతాలు కావాలా? మాకు ఎంత వస్తే అంత జీతం ఇవ్వండి. మాకు ఎక్కువ ఇస్తే ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు కనుక్కుంటారు. కానీ మాకు అచ్చడి జీతమే ఇవ్వండి అని వస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మేము ఏమైనా లొల్లి చేస్తున్నామా? గవర్నమెంట్కి ఏమైనా కొడుతున్నామా? అడిగేది మా జీతమే. పెంచుతానే 2 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హాస్పిటల్ ఎక్కువ పనిచేసేటప్పుడు వాళ్ళే అని రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట అదే చెప్పిండ్రు. మేము గెలిపించింది తప్పు అయిపోయింది కాంగ్రెస్ కి అంతే. ఒక ఎమ్మెల్యే ఎందుకు 2 ఏళ్ళు కూడా అట్లేదు అప్పుడే తప్పైందనే ఫీలింగ్ లోకి వచ్చారు? అప్పుడు మస్తు వస్తుంది. ఇప్పుడు అసలు కదా 13,000 జీతం కూడా 5 నెలలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుడు? మాకు 19,500 మాకు గవర్నమెంట్ ఇచ్చేది. కటింగ్ కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్ దోచుకొని కమిషన్ వాళ్ళు దోచుకొని మాకు రాక అవి అచ్చటి కూడా ఇవ్వమని చెప్పి మేము ధర్నా చేస్తే అరెస్ట్ చేసుకుంటే ఎంతకన్నా సన్యామం ఇది మేము చెప్తున్నాం అంతే.